వెల్కమ్ టు నాగా టీవీ. మనం ఇప్పుడు న్యూ జెర్సీ నగరంలోని కింగ్స్ జార్జ్ పోస్ట్ రోడ్లో గల రేరితన్ హోటల్కి వచ్చామండి. ఆ హోటల్ ఇన్సైడ్లో మనకి రాయల్ ఆల్బర్ట్ అనే ఫంక్షన్ హాల్ ఉందండి. ఆ ఫంక్షన్ హాల్కి వచ్చాము. ఇది ఆప్తా వాళ్ళ ఆహ్వానం మేర ఇక్కడికి రావటం జరిగింది. ఆప్తా అంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అండి. ఇట్లా ఎంట్రన్స్లో మనకి వచ్చేటగా పసుపు కుంకుమ, మళ్ళీ మీకు పెళ్ళల్లో జల్లుతారు కదండి, అత్తరు చల్లుతారు. ఆ అత్తరికి జల్లటానికి అది పెట్టారనమాట. ఇది ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ హాల్ అనమాట. పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా. ఇది వచ్చేసరికి స్టేజ్ అండి. చూశారు కదా, ఉగాది మరియు శ్రీరామనవమి ఉత్సవాలు. వీళ్ళు అందరూ ఒక సెలవు రోజు వచ్చినప్పుడు ఇట్లా జరుపుకుంటూ ఉంటారండి, తెలుగు పీపుల్ అంతా కలిసి. ఇదిగో ఇలా లైట్లు పెట్టారండి, పెద్ద పెద్ద లైట్లు. మనం ఇంగ్లీష్లో షాండిలియర్స్ అని అంటాము. పైనంతా కట్టేసి ఉన్నారు, చాలా అందంగా ఉంది. గోడలు కూడా నగిషీలు చెక్కున్నాయి, ఒక ప్యాలెస్ లాగా. ఇదిగో ఇట్లా సీటింగ్ ఏర్పాటు చేశారనమాట. చూడండి మన భారతదేశపు జెండా. ఇక్కడ ఏ జెండా అయినా పెట్టుకోవచ్చండి, కానీ మీరు ఈ దేశాన్ని కూడా గౌరవించాలి కాబట్టి అటు పక్కనే యుఎస్ఏ జెండా కూడా పెట్టుకోవాలి. యుఎస్ఏ జెండా సైజులో కొంచెం పెద్దదిగా పెట్టి మనం ఏ జెండా అయినా, ఏ దేశపు జెండా అయినా కొంచెం యుఎస్ఏ జెండా కన్నా చిన్నదిగా పెట్టుకోవచ్చు. అది రూల్ అనమాట. రెండు సేమ్ సైజు పెట్టకూడదు. యుఎస్ఏ జెండా కొంచెం పెద్ద సైజులో పెట్టాలి, లేదంటే అది పెద్ద కేసు అండి. సో అందుకని ఈ ప్యాలెస్కి ఎక్కువగా మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఎక్కువగా బుక్ చేసుకుంటారు. అందుకే పర్మనెంట్గా వాళ్ళు భారతదేశపు జెండా ఉంచారనమాట. ఇక్కడ చూస్తే మన ఫుడ్ సెక్షన్ అండి. మన ఆపోజిట్లోనే, లైక్ ఏంటి, మన స్టేజ్కి ఆపోజిట్లో లాస్ట్కి ఫుడ్ సెక్షన్ పెట్టారనమాట. మీరు చూసారుగా, ఫుడ్కి సంబంధించి పాత్రలు చాలా అందంగా ఉన్నాయండి. ఇవి పెంగాని లేకపోతే రాగితో తయారు చేసినట్లున్నారు. ఇట్స్ బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్లో డెకరేట్ చేశారు. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి దారండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా సీటింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. ఫుడ్ సెక్షన్ అంతా ఇలా ఉంటుందండి. లైక్ లేబుల్స్ పెడతారనమాట. చూడండి, పాస్తా, లైక్ ఇడ్లీ ఫ్రై పెట్టారండి, పన్నీర్ టిక్కా, చైనీస్ నూడిల్స్. ఇట్లా ఏ ఐటమ్స్ అయితే పెడితే దానికి స్టిక్కర్ పెడతారు, మనం పోయి వేసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఆహారంలో వచ్చేసరికి మనకి మార్నింగ్ టిఫిన్ పెట్టారు, టిఫిన్ తర్వాత మళ్ళీ స్నాక్స్ అని పెట్టారు, ఆ స్నాక్స్ తర్వాత లంచ్ అనమాట. 3 times పెట్టారు. చూస్తున్నారు కదా, ఇది పూలతో డెకరేట్ చేశారనమాట. అటొకటి ఇటొకటి 2 పూల చెట్లు పెట్టారు. ఈ కృత్రిమంగా చేసిన చెట్లు అండి, ఇవి న్యాచురల్ చెట్లు కాదు. అదిగో పైన చూడు, పిల్లలు వెళ్తా ఉన్నారు, అక్కడ కూడా కూర్చొని చూడొచ్చు. ఇలా కార్పెట్ వేసారనమాట. హాల్ మధ్యలో ఇట్లా ఉంటది. అదిగో అక్కడి నుంచి వీడియో తీసే వీడియోగ్రాఫర్ ఉన్నాడు. ఆ వీడియోగ్రాఫర్ లైవ్ రికార్డింగ్ చేశారండి. ఇది మొత్తం యూట్యూబ్లో లైవ్ ఇచ్చారు. ఇది మా ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీ ఈ సీట్లో కూర్చున్నది. సీటింగ్ ఎలా అంటే పెద్ద లైక్ టేబుల్ వేసారు, రౌండ్ టేబుల్ చుట్టూతా 8 చైర్లు వేసారు అనమాట. ఇదిగోండి ఇట్లా వాళ్ళ కార్యక్రమాలని స్టార్ట్ చేశారండి. ఈ యాంకర్ వచ్చేసరికి ఫేమస్ యూట్యూబర్. ఈవిడ వచ్చేసరికి ఫేమస్ యూట్యూబర్ అండి. ఇట్లా కార్యక్రమాల్లో ఇట్లా ఈ పిల్లాడు సాంగ్ పాడుతున్నాడు.
రికార్డింగ్ అయితే ఉంది. ప్యాలెస్ అయితే చాలా అందంగా ఉందండి. ఇప్పుడు ఫుడ్ విషయానికి వద్దాము. ఫుడ్ మేమైతే బ్రేక్ఫాస్ట్కి రాలేదండి. ఇప్పుడు స్నాక్స్ అనమాట ఇవి. 11ంటికి స్నాక్స్ ఇచ్చారు. ఇలా 2-3 ఐటమ్స్ చికెన్ వెరైటీస్ పెట్టారండి. మిక్స్ చికెన్ అని. వచ్చేసరికి ఇది కూడా మిక్స్ చికెనే. ఇది వచ్చేసరికి మనకి పునుగులు వచ్చేసరికి కర్డ్లో వేసి ఇచ్చారండి. నూడిల్స్ వచ్చేసరికి పన్నీర్ టిక్కా మసాలా అండి. చాలా బాగుంది ఇది. పన్నీర్ టిక్కా అయితే బాగా కుదిరింది. ఇది ఫ్రైడ్ ఇడ్లీ అండి. ఇది పాస్తా. ఇక్కడ ఏ ఫంక్షన్లో అయినా పాస్తా పెడుతున్నారండి పిల్లలకి ఇష్టం అని చెప్పేసి. ఇది వచ్చేసరికి చిల్లీ చికెన్. ఇదిగో లైవ్ వచ్చేసరికి మన గోల్గప్ప లైవ్ కౌంటర్ అనమాట. ఇది వచ్చేసరికి ఆలు టిక్కీ చాట్ అండి. ఇదిగో ఆలు టిక్కీ చాట్. దాంట్లో సమోసా ఉంది, ఆలు టిక్కీ రెండు ఉన్నాయండి. సమోసాలో కొంచెం ఇది సోంపు కూడా వేసారండి. సోంపు నచ్చని వాళ్ళకి నచ్చదు, బాగుంటుందండి. ఇదిగో ఇలా మేము పానీపూరి ఇలా ఎంజాయ్ చేసాము. అయ్యండి గోల్గప్పాస్ ఇలా ఎంజాయ్ చేసాము అనమాట. ఒక 3-4 ప్లేట్స్ అయితే గోల్గప్ప తినేసామండి. ఇవి ఇట్లా వాటర్ ప్రతి టేబుల్ మీద నాప్కిన్స్, 8 నాప్కిన్స్, 8 వాటర్ జగ్స్, ఇట్లా గ్లాసెస్, 8 గ్లాసెస్ పెట్టారండి. ఇది పైనకి పోయే వ్యూ అండి. పైన కూడా చూపిస్తాను. పైన నుంచి ఇలా కనపడుతుందండి. చూస్తున్నారు కదా పైన ఎంత అందంగా ఉందో ప్యాలెస్. పైన నుంచి చాలా వ్యూ బాగుంటుందండి. కూర్చొని చూడొచ్చు. బాగుంది కదా, అద్భుతమైన వ్యూ. అటువైపు ఇటువైపు రెండు వైపులా మెట్లు ఉన్నాయండి. 20-24 ఎంతమంది ఉమెన్స్ మనకి చేస్తున్నారండి. వచ్చేసరికి మనకి పోలీలు అంటాము తెలంగాణలో అయితే, లేకపోతే మన ఆంధ్రాలో బొబ్బట్లు అంటారు కదా. ఇది వచ్చేసరికి వాటర్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి కూల్ డ్రింక్స్ పెట్టారు. వాటిని ఇక్కడ సోడా అంటారు. చూడండి వైట్ రైస్, మన పులావ్, కోకోనట్ రైస్ అండి. ఇది వచ్చేసరికి మన బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇవి నాన్స్ అండి. ఇవి లంచ్లో సర్వ్ చేశారండి. దాల్ వచ్చేసరికి మ్యాంగో దాల్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి బైంగన్ బర్ఫీ చూశారు కదా, పన్నీరు. ఇది బెండకాయ ఆలు కర్రీ అండి. ఇది వచ్చేసరికి నాటుకోడి పులావ్ అండి. ఇది నాటుకోడి పులావ్. చికెన్ కర్రీ. అక్కడ వచ్చేసరికి మరొక వెరైటీ చికెన్ కర్రీ అండి, అదే బటర్ చికెన్. ఇప్పుడు మనం వచ్చేసామండి. ఇది వచ్చేసరికి పులస అండి. పులసతో చేసిన చేపల పులుసు అద్భుతంగా ఉందని ఫీడ్బ్యాక్ వచ్చింది. పులస కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది కదండి, నాకు కొంచెం నచ్చదు, కానీ అందరైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వచ్చేసరికి గులాబ్ జామున్ అండి. ఇది ఐస్ క్రీమ్ కౌంటర్ అండి. ఇప్పుడు మీరు చేస్తుంది మ్యాంగో షేక్ అనమాట. అంతకుముందు చూసింది ఐస్ క్రీమ్లో ఒకటే ఫ్లేవర్ పెట్టారండి. ఇది వచ్చేసరికి జిలేబీ లైవ్ కౌంటరు. జిలేబీ అట్లా వేసేసి అప్పటికప్పుడు చేసేసి వేడివేడిగా జిలేబీ కూడా సర్వ్ చేసాడండి. ఇక్కడ చూశారు కదా ఫ్రూట్ సలాడ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు పుచ్చకాయ ముక్కలు, పైనాపిల్ ముక్కలు,
మళ్ళీ దోసకాయ మొక్కలు అన్నీ కలిపి పెట్టారండి. బాగుంది ఫ్రూట్ సలాడ్ అయితే. ఇది చూస్తున్నారు కదా జిలేబీ ఎలా వేస్తున్నాడు. ఇది ఎంట్రన్స్లో అండి. వాళ్ళు ఫోటో ఫ్రేమ్ లాగా తయారు చేసుకున్నారు. ఇక్కడ అందరు ఫోటోలు దిగటానికి ఇట్లా డెకరేట్ చేసి పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మా ఫ్యామిలీ అయితే చాలా ఎంజాయ్ చేసింది. థ్యాంక్ యూ అండి.